కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయతోని స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కాసేపట్లో హాజరు కానున్నారు. విశాఖ విమానాశ్రయంలో రాష్ట్రపతికి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, మంత్రి లోకేష్ స్వాగతం పలికారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణమనాయుడు ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయ స్నాతకోత్సవ వేడుకలకు సర్వం సిద్ధమైంది. మరి కాసేపట్లో ఈ తొలి స్నాతకోత్సవ వేడుకలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే ఐఎన్ఎస్ డేగా వద్దకు చేరుకున్నటువంటి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రోడ్డు మార్గాన విశాఖలో నగర తీరాన ఉన్నటువంటి నోవాటెల్ హోటల్కి చేరుకున్నారు. నోవాటెల్ హోటల్లో ఈ కార్యక్రమం మరి కాసేపట్లో ప్రారంభమై దాదాపు సాయంకాలం 6 గంటల వరకు ఈ కార్యక్రమం అయితే జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో పాటు రాష్ట్ర మంత్రి లోకేష్, హోంమంత్రి అనిత సహా ఇతర ఉన్నతాధికారులు కూడా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు ఇప్పటికే వారం రోజుల నుండి స్థానికంగా ఉన్నటువంటి పోలీసు అధికారులతో పాటు రెవెన్యూ యంత్రాంగం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది. గిరిజన సాంప్రదాయం ఉట్టిపడే విధంగా ఈ యొక్క కార్యక్రమం జరిగేటువంటి స్టేజ్ పైన అయితే ఏర్పాట్లు అయితే చేశారు. ముఖ్యంగా ఏటి కొప్పాకతో పాటు కొండపల్లి బొమ్మలను కూడా ఇక్కడ అయితే ప్రతిష్ఠించారు, ఇక్కడైతే పెట్టారు. రాష్ట్రంలో నలుమూలల్లో ఉన్నటువంటి కళాకృతులను తెచ్చి మన రాష్ట్రానికి సంబంధించినటువంటి గిరిజన ఉత్పత్తులకు సంబంధించినటువంటి సంప్రదాయాలకు సంబంధించినటువంటి కార్యక్రమాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఈ యొక్క స్టేజ్ పైన అయితే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకి చూయించనున్నారు. గిరిజన విశ్వవిద్యాలయంకి సంబంధించి 2020 నుంచి 26 సంవత్సరం మధ్య చదివినటువంటి యూజీ, పీజీ విద్యార్థులకు సంబంధించినటువంటి పట్టాలు అయితే ప్రదానం చేయనున్నారు. మొత్తం 373 మంది విద్యార్థులకు ఈ యొక్క పట్టాలు ఇవాళ ప్రదానం చేయనున్నారు. అందులో అత్యంత విశేష ప్రతిభ కనబరిచినటువంటి 13 మంది విద్యార్థులకు బంగారు పథకాలను కూడా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అందించనున్నారు. ఇక ఈ విజయనగరంలో ఉన్నటువంటి ఈ విశ్వవిద్యాలయము 2014 విభజన చట్టం ప్రకారము మనకు రావాల్సిన దాని కింద విభజన చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం గిరిజన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. ఈ ఉత్తరాంధ్ర ప్రాంతంలో అటు శ్రీకాకుళము, విజయనగరము, విశాఖ ప్రాంతంలో మన్యం జిల్లాల్లో ఎక్కువగా కూడా గిరిజనులు, గిరిజన సాంప్రదాయము అధికంగా ఉంటుంది. ఆ మేరకు ఆ ప్రాంతంలో ఈ యొక్క యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. 2019 నుంచే ఈ యొక్క యూనివర్సిటీకి సంబంధించినటువంటి కార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. మొత్తం 2020 నుంచి 26 సంవత్సరానికి సంబంధించినటువంటి 373 మందికి ఈ యొక్క పట్టాలు అయితే ప్రదానం చేయనున్నారు. ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి స్టేజ్ పైన మొత్తం 7 ముఖ్య అతిథులు అయితే కూర్చొనున్నారు. అందుకు సంబంధించినటువంటి ప్రోటోకాల్ సిస్టమ్ను కూడా అధికారులు అయితే ఏర్పాటు చేశారు. రాష్ట్రపతితో పాటు మరో 6 ఈ యొక్క స్టేజ్ పైన అయితే కూర్చొని విద్యార్థులకైతే ఈ యొక్క పట్టాలు ప్రదానం చేయనున్నారు. మరోవైపు రాష్ట్రపతి ఈ కార్యక్రమానికి 3:10కి ఈ యొక్క కార్యక్రమానికి అయితే హాజరవుతారు. 4 గంటల వరకు కార్యక్రమంలో ఉంటారు. గిరిజన విద్యార్థులు ఈ గిరిజన యూనివర్సిటీ గురించి, విద్యార్థుల గురించి ముఖ్యంగా ఆమె ప్రసంగించనున్నారు. దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా విద్యలో చోటు చేసుకుంటున్నటువంటి ఈ యొక్క మార్పులపైన కూడా ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ లేదా ఇతర టెక్నాలజీస్ మీద కూడా ఆమె మాట్లాడేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. మరోవైపు 4 గంటలకి ఈ కార్యక్రమం ముగించుకున్న తర్వాత రాష్ట్రపతి 4:30 గంటలకి ఎయిర్పోర్ట్కి చేరుకొని అక్కడ నుంచి బెంగళూరుకు వెళ్తున్నారు. అయితే వాతావరణం అనుకూలిస్తే బెంగళూరుకి వెళ్తారు, లేకపోతే ఈ రాత్రికి ఇక్కడే బస చేసి రేపు అనంతపురంలో జరిగేటువంటి కార్యక్రమానికి వెళ్లే అవకాశం ఉందని కూడా అధికారులు చెబుతున్నారు. ఓవరాల్గా చూసుకుంటే మరి కాసేపట్లో ఈ యొక్క గిరిజన విశ్వవిద్యాలయానికి సంబంధించినటువంటి కార్యక్రమము స్నాతకోత్సవ వేడుక ఘనంగా ప్రారంభమయ్యేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. కెమెరామెన్ సురేష్తో కృష్ణమనాయుడు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం నుంచి.